నా భార్య అలా అనగానే గుండె జారిపోయింది అన్నారు పూరి జగన్నాథ్. టాప్ ఆఫ్ ఫామ్ తెలుగు దర్శకులందరిలోనూ పూరి జగన్నాథ్ స్టైలే వేరు. అందరూ సంవత్సరానికి ఒక సినిమా తీస్తే పూరి 3 సినిమాలు తీసేస్తారు. అలాంటి సత్తా ఉన్న డైరెక్టర్ తాజాగా డ్రగ్స్ కేసుతో వార్తల్లోకి ఎక్కారు. ఆ కేసు విషయం పక్కన పెట్టి పూరి వ్యక్తిగత జీవితంలోకి తొంగి చూస్తే ఆయన జీవితం ఆధారంగా ఒక సినిమా తీయొచ్చనిపిస్తోంది. డైరెక్టర్గా కెరియర్ మొదలుపెట్టాక ప్రేమించి పెళ్లి చేసుకున్న పూరి తన భార్య లావణ్యతో కలిసి ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. హైదరాబాద్ రామంతపూర్లోని ఒక ఇంట్లో షూటింగ్ చేస్తున్న పూరి ఆ ఇంటి ఓనర్ కూతురితోనే తొలిచూపులో ప్రేమలో పడ్డారు. స్నేహితులతో పాటు షూటింగ్ చేస్తున్న తనను చూసి పూరి తన చేతిలోని సిగరెట్ని కింద పడేశారనే ఆసక్తికర విషయాన్ని లావణ్య బయటపెట్టారు. పూరి తన ఆర్టిస్ట్తో విజిటింగ్ కార్డ్ పంపించారని, దాన్ని తాను తిప్పి పంపితే మళ్ళీ పంపించారని, అప్పుడు కూడా తిప్పి పంపించానని ఆమె చెప్పారు. 2 సార్లు తిప్పి పంపించి మళ్ళీ వారం తర్వాత తానే కాల్ చేసిందని పూరి తన వెర్షన్ వినిపించారు. ఆమె కళ్ళు బాగా నచ్చడంతో ఇంప్రెస్ అయి ప్రేమలో పడ్డానని చెప్పిన పూరి పెళ్లి తర్వాత జరిగిన సంఘటనలు చెప్పి ఆశ్చర్యపరిచారు. పెళ్లి తర్వాత తన భార్యకు తానే వంటలు నేర్పానని పూరి చెప్పారు. ప్రేమించి పెళ్లి చేసుకోవడం వల్ల ఆమెకు వంటలు వచ్చో రాదో అనే విషయాలు తెలియవని, పెళ్లి తర్వాత నీకేం వంటలు వచ్చు అని అడిగితే అన్నం ఆమ్లెట్ అని చెప్పడంతో తన గుండె జారిపోయిందని పూరి అన్నారు. అన్నం ఏముంది, పడేస్తే ఉడుకుతాయి అనుకుని నెమ్మదిగా కూరలు చేయడం నేర్పించానని పూరి చెప్పుకొచ్చారు. తనకు బంగాళదుంప కూర ఒకటే నేర్పించారని లావణ్య చెప్తుంటే చాలా నేర్పించానని ఆమె మర్చిపోయిందని పూరి బదులిచ్చారు. ఆ బంగాళదుంప కూర ఎప్పుడు చేసినా మాడిపోవడంతో అది బాగా గుర్తుండిపోయిందని లావణ్య అసలు విషయం నవ్వుతూ బయటపెట్టారు.